హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా ఇదైతే గనక బుధవారం రోజు తీసిన వీడియో అనమాట. అంటే ఇవాళే. ఇంకా మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అలానే చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే సపోర్ట్ మాకు ఎంతో అవసరం అనమాట. ఇంకా ఈరోజు ఏంటంటే అమావాస్య కాబట్టి ఇంట్లో పూజ అయితే చేసుకుంటామన్నమాట. అంటే మా మావయ్య గారు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు కదా, పెద్దలకైతే దండం పెట్టుకుంటారండి. అది మా అత్తయ్య చేస్తారనమాట. అంటే అమ్మ నాన్న అది ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతారు కదా, వాళ్ళు మాత్రమే అమావాస్య చేసుకుంటారు. ఇలా అన్నం వండి, అన్నం కూర వండి అరిటాకుల్లో అయితే వేసి నైవేద్యం ఇంకా అలా అరిటాకుల్లో అయితే పెట్టుకుని పెద్దలకి దండం అయితే పెట్టుకుంటారనమాట. ఇవాళ అయితే నేను ఇంకా మార్నింగే ఫ్రెష్ అవ్వలేదండి. ఫస్ట్ బాబుకి అయితే టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను స్లోగా అయితే చేసుకుందాంలే అని చెప్పి నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు. బ్రష్ అయితే చేసుకున్నాను. ఇంకా చిన్నుకైతే డ్రై ఫ్రూట్స్ అలానే మకానంతో చేసిన జావ అయితే కలిపి పెట్టాను అనమాట సైడ్లో. ఇంకా మధ్యాహ్నం భోజనానికి కూడా బియ్యము అలానే కొంచెం కందిపప్పు, క్యారెట్ అయితే పక్కన తీసుకుని పెట్టుకున్నానండి. మార్నింగే వంటలు అయితే అయిపోయినాయి. ఇంకా దండం పెట్టుకోవడం కూడా అయిపోయిందనమాట. మా అత్తయ్య పెట్టేసుకున్నారు. మా మావయ్య గారు అయితే హారతి కప్పారు వెలిగిస్తారనమాట. మగవాళ్ళు ఇప్పుడు కూడా హారతి అయితే ఇస్తారండి. ఇంకా మా మావయ్య గారి కోసం మా అత్తయ్య అలా చూస్తూనే ఉన్నారు. పని దగ్గర అదే పని జరుగుతుంది కదా, అక్కడ నుంచి రావడానికి లేట్ అయిందనమాట. ఇంకా ఈలోపు చిన్నుకి తినిపించేసిన తర్వాత వాడిని ఇంకా పడుకోబెడదామా లేదా అని అయితే ఆలోచించాను. ఎందుకంటే వాడు పడుకుంటుంటే ఒక 2:30 గంటలు పడుకుంటాడండి. ఇంకా సాయంత్రం అంతా పడుకోవట్లేదు అనమాట. మళ్ళీ ఏమీ తినకుండా ఒక 6:30, 7 గంటలకి వెంటనే పడుకుని పోతున్నాడు. ఇంక ఇలా కాదని చెప్పి ఇవాళ నుంచి మారుద్దామా అని చూస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఏడుస్తున్నారు కదా అని బిస్కెట్ అయితే పెడుతున్నానండి. చిన్నుకి నిన్నైతే పాలకూరతో చేసిన అన్నం అయితే పెట్టాను. ఇవాళ అయితే కందిపప్పు, బియ్యము అలానే క్యారెట్ వేసి ఉడకబెట్టి పెడదామని చెప్పి అయితే రెడీగా అయితే నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఇంకా మార్నింగే వంటలు అయిపోయినాయి అని చెప్పాను కదా. ఇంకా మళ్ళీ ఏంటంటే ఇంటి వెనకాల మాకు పూల చెట్లు ఉన్నాయి కదా, మల్లెపూ చెట్లు వేసామని చెప్పాను కదా మీకు ఒక వీడియోలో. అక్కడైతే గడ్డి పెరిగిపోయిందనమాట. అది అలా పెరుగుతున్నప్పుడు మనుషులు పెట్టించి అయితే తీయిస్తారనమాట. అప్పుడు వచ్చిన వాళ్ళకి మనం భోజనం పెట్టాలి కదా మరి. అందువల్ల ఏంటంటే మళ్ళీ ఒక 2 గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకుని ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టానండి. రైస్ అయితే సైడ్లో ఉడుకుతుంది. ఇంకా చిన్నుని అక్కడైతే ఒక 2 గరిటెలు ఇచ్చి వాడిని కూర్చోబెట్టాను. ఇంకా ఏదైనా సామాను ఇస్తేనే వాడు సైలెంట్గా ఉంటాడనమాట. ఇంకా ఈ లోపు అయితే నేను గిన్నెలు తోమేసుకుంటున్నాను. ఇవాళ ఎందుకో నాకు చాలా నీరసంగా, టయర్డ్గా, చెప్పలేనట్టుగా, మూడీగా ఉందానండి. లేజీగా అనిపించింది అనమాట. అందువల్ల ఏంటంటే నేనైతే దండం పెట్టుకొని మీరే పెట్టుకోండి అన్నాను కానీ సామాన్లు అన్నీ తోమేసి మా అత్తయ్యకి బొట్లు అవి పెట్టేసి రెడీగా ఇచ్చాను అనమాట. చేతులు కాళ్ళు శుభ్రంగా కడిగేసుకుని ఇంకా వేపాకులు కూడా ఫస్ట్ అయితే వేపాకులు పెడతారు. దానిపైన తమలపాకులు ఒక్క పెట్టి వేళకి అదే మనం దీపారాజన చేసుకుంటున్నాం కదా, దాని ముందు అయితే పెడతారండి. ఇంకా దాని ముందే అరిటాకులు వేసి నైవేద్యం పెడతారనమాట. ఇంట్లో ఎంతమంది ఉన్నామో అన్ని అరిటాకులు అయితే వేసి నైవేద్యం పెట్టుకుంటాం. ఇంక ఇలా అయితే జరిగిందండి ఇవాళ. ఇంకా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత కరెంట్ ఎలానో 6 గంటల వరకే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. నైట్ అదే సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది కాబట్టి ఇంకా స్లోగానే నీళ్ళు పట్టుకుందాంలే అని చెప్పి ఇంకా అలా అయితే ఊరుకున్నానండి. ఉన్న నీళ్ళు మాత్రమే ఇంకా ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసుకున్నాం అనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది కదా. మార్నింగ్ నుంచి మా అత్తయ్య మార్నింగే లేచారు. ఆవిడ నేనైతే 6:30కి లేస్తాను కానీ ఆవిడ తెల్లవారుజామున లేస్తారనమాట. ఎందుకంటే ఆవుల దగ్గర అయితే క్లీన్ చేసుకోవాలి కదా, దానికోసం అండి. ఇంకా గిన్నెలు అయితే నేను అలా ఎక్కువసేపు ఉంచుకోనండి. ఎండిపోయినా కూడా నాకు చిరాకే. నీళ్ళు వేసి నానబెట్టేసుకుని ఎప్పటికప్పుడు గిన్నెలు తోమేసుకుంటూ ఉంటాను. ఈవిడేమో ఎందుకో అన్నిసార్లు తోముతూ ఒకసారి తోముకోవచ్చు కదా అంటది. నాకేమో అలా ఇష్టం ఉండదనమాట. నేను ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసుకుంటాను. నాకు అదే ఇష్టం. ఇంకా ఇక్కడ గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత మసిగుండుగులు కూడా ఇంకొక 2 ఉన్నాయండి. ఇంకా అవి లాస్ట్లో తోముదాం కదా అని చెప్పి ఇంక నీళ్ళు వేసి అయితే నానబెట్టేసి ఉంచానమాట. ఇంకా వాళ్ళకి అక్కడ చూపిస్తున్నాను చూసారా, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మల్లెపూ చెట్లు ఉన్నాయి కదా అక్కడ. మార్నింగ్ 11 గంటలకు అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా సాయంత్రం 4 గంటల వరకు అయితే ఉంటుంది. ఈ సైడ్లో మా చిన్ను నా కళ్ళు మూసేసి రోడ్డు దాటుదామని వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఎదురుగుండా వాళ్ళ ఇల్లు ఒకటి అలవాటు అయిందేమో, రోడ్డు దాటడానికి బాగా ట్రై చేస్తున్నాడు. ట్రై చేయడం కాదు, దాటేస్తున్నాడు కూడా. వాడికి అన్నీ తెలిసిపోతున్నాయి. ఇంకొక నడక ఒకటి వస్తుందేమో అని నేను అస్సలు పట్టుకోలేకపోతున్నాను. ఈ 2 డేస్ కొంచెం వదలలేదండి రోడ్డు సైడ్కి. ఎందుకంటే కొన్ని బాగా నీరసంగా ఉన్నాడు కదా అని. ఇంకా కొంచెం ఓపిక వచ్చిందో లేదో మళ్ళీ అటువైపు దారి అయితే తీస్తున్నాడు. ఇంకా అన్నం ఉడికిందో లేదా అని చెప్పి లోపలికి వచ్చి అయితే అన్నం కలిపి ఇంకా సగం అయితే ఉడకాలండి. ఈలోపు ఇంకా అప్పటికే టైం ఎంత అయిందంటే 11:30 అయిపోయింది. సరే మళ్ళీ కిందకు వచ్చి అస్తమానం ఏం తిరుగుతానులే అని చెప్పి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను చిన్ను కోసం. ఇలాంటి రెసిపీస్ పిల్లలకు పెడితే అప్పుడప్పుడు కూడా నేను ఫస్ట్లో బాగా పెట్టేదానండి. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంట్లో వండుతున్నవే పెట్టేస్తున్నాను. ఇంక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ టైంలో పప్పు దినుసులు ఉన్నవి ఎక్కువ పెడితే మధ్యాహ్నం లంచ్లో మంచిదంట. ఎవరో చెప్తే విన్నానండి. మీకు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా ట్రై చేయండి. ఇంకా ఒక్కొక్కసారి ఆకుకూర, ఒకసారి ఇలా పప్పులు. నైట్ టైం అయితే మ్యాక్సిమం కాయగూరలు పెట్టడానికే ట్రై చేస్తాను.
లేదు అంటే రసం ఉంటే రసం వేసి పెడతాను. ఒక్కొక్కసారి ఏంటంటే అటుకులు ఉప్మా చేస్తాను. ఇలా డే బై డే మారుస్తూనే ఉంటానన్నమాట. ఒకసారి పిండి ఆడితే దాంతో ఇడ్లీ వేసి పెడతాను. ఇలా డే బై డే మారుస్తూనే ఉంటానండి. ఇంకా ఈ లోపైతే సైడ్లో అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా దాన్ని దించుకొని వార్చేసుకుంటున్నాను అనమాట. వార్చుకునే గ్యాప్లో మా చిన్ను ఎన్నిసార్లు వచ్చాడంటే, ఎందుకంటే వేడి వేడి గింజలు ఏమైనా చేయి పెడతాడేమో అని నా భయం. ప్లీజ్ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వ్లాగ్ అయితే ఇంతేనండి. మరొక వీడియోతో కలుద్దాం.